చేసేది ఇల్లీగల్ వ్యాపారం, అందులో కూడా పోటీ. ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరి మధ్య పెరిగిన పగ, ప్రతీకారాలు ప్రాణం తీసుకునేదాకా వెళ్లాయి. 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విశాఖలో జరిగిన ఆ హత్యలు గంజాయి స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతోందో బయటపెట్టాయి. ఊరి చివర జరిగిన ఘర్షణ, కత్తులతో ప్రత్యర్థుల దాడి, గాల్లో కలిసిన ప్రాణాలు, స్మగ్లింగ్ మాటున రక్తపాతం. విశాఖలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. రావికమతం మండలం ఎల్లన్పురంలో 2 గ్రూపులుగా విడిపోయిన స్మగ్లర్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో బుచ్చయ్యపేట మండలం గొర్రెపాలెం గ్రామానికి చెందిన వెలుకుల కృష్ణ, కట్టారమణ అక్కడికక్కడే చనిపోయారు. వీరిద్దరూ ఇదివరకు గంజాయి వ్యాపారం చేసేవాళ్లు. ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీల మధ్య గొడవలు మొదలయ్యాయి. రాను ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. ఆధిపత్యం కోసం పోటీపడి పంతాలకు పోయారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఎదురుపడ్డారు. ఆవేశంతో కత్తుల దాడి చేసుకున్నారు. ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రమణ, కృష్ణులు వీళ్ళిద్దరు కూడా గంజాయి వ్యాపారం చేస్తుంటారు. వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఈ ముందుగా కృష్ణ రవణ్ని దారి కాసి ఆటోలోంచి లాగి చంపడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా, కృష్ణ కూడా చనిపోవడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగిందని దాని మీద ఇంకా డీటెయిల్గా దర్యాప్తు చేస్తున్నాం. ఈ మరణాలు అక్కడి జనాన్ని భయపెట్టాయి. ఈ మధ్య కొత్తకోటలో స్మగ్లర్ల మారణాయుధాలతో తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. ఇది ఇవాల్టి బి అలర్ట్. మిమ్మల్ని అప్రమత్తం చేసే మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.